In Jagatyal district's Dharmapuri minister Adluri Lakshman Kumar participated in Bakrid celebrations and extended greeting to the Muslim community. He reaffirmed that the Revanth Reddy government is committed to Muslim welfare, implementing several schemes for the upliftment of poor minorities. The minister announced that 7 crore has been allocated for the development of mosque and Eidgahs in the Dharmapuri constituency. He further emphasized that the government is giving special priority to infrastructure development in minority-dominated areas, ensuring inclusive growth, highlighting the administration focus on education, welfare and opportunities. Lakshman Kumar assured that the government will continue to stand by the committee and work for the progress. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మా ముస్లిం మైనారిటీ కుటుంబాలకు మా ముస్లిం సోదరులకు సోదరిమణులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గం నుండి మా ముస్లిం సోదరులకు సోదరిమణులకు అదేవిధంగా ముస్లిం మత పెద్దలకు మస్జిద్కి సంబంధించిన సదస్సులు మత గురువులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రత్యేకంగా ధర్మపురి నియోజకవర్గానికి సుమారు 6 కోట్ల పైసలకు ఈద్గా కానీ మస్జిద్ల యొక్క మరమ్మతుల విషయంలో కానీ మైనార్టీలకు సంబంధించిన అనేక ప్రార్థనా మందిరాల్లో కూడా ప్రత్యేక నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా మైనార్టీ దేశంలో ఉన్న మైనార్టీలందరూ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ హిందూ ముస్లిం మైనార్టీ సిక్ సాయి క్రిస్టియన్ అందరూ వర్గాలను కలుపుకుపోయింది. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంగా మొన్న జరిగిన రంజాన్ పండుగలో కూడా యావత్ తెలంగాణ మా మైనార్టీ కుటుంబాలకు రంజాన్ తోఫా కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనవి చేసుకుంటూ ఈరోజు బక్రీద్ సందర్భంగా మా ధర్మపురి నియోజకవర్గ మైనార్టీకి జగిత్యాల జిల్లా మైనార్టీలకు మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా 6 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మైనార్టీ శాఖ మంత్రి గారి గురించి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మైనార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రేపు రాబోయే రంజాన్లో ఇక్కడ ఈద్గా ఏర్పాటు విషయంలో ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ పెద్దల యొక్క ఆలోచన పరంగా నేను ఏర్పాటు చేస్తానన్న విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మరొకసారి అందరికీ మైనార్టీ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మా ముస్లిం మైనార్టీ కుటుంబాలకు